వెల్కమ్ టు గాయత్రి సంతోష్ వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు తిరుపతి నుంచి తమిళనాడు వెళ్తున్నాము. తిరుపతి దర్శనం అయిన తర్వాత కింద అమ్మవారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత అయితే డైరెక్ట్ తమిళనాడుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంతకు ముందు వీడియోలో హైదరాబాద్ టు తిరుపతి మేము ఏమేమి చూసాము, దారిలో ఏమేమి కవర్ చేసుకున్నాము, మా దర్శనం ఎలా జరిగింది అన్నీ కూడా నేను ఒక 2 వీడియోస్ అయితే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైతే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తే నా వీడియోస్ అయితే తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. వీడియోని నచ్చితే లైక్ చేయండి. సో మేము ఇప్పుడు తమిళనాడు రోడ్ ట్రిప్లో మేము తమిళనాడు వెళ్ళే దారిలో ఎక్కడ తిన్నాము, ఎలా వెళ్ళాము, ఏమేమి చేసాము, మా 13th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అన్ని ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వెళ్ళేదారిలో అయితే మాకు ఈ విలేజ్ కనిపించింది. ఈ విలేజ్ చాలా బాగుంది, చాలా చిన్న విలేజ్, కొంచెం సేపు అలా కనిపించింది అంతే. సో కొంచెం రోడ్ పక్కన కార్ ఆపుకొని అయితే మేము కాసేపు రిలాక్స్ అయిపోయాము. చాలాసేపు నుంచి డ్రైవ్ చేస్తున్నాం కదా, అందుకని కొంచెం రిలాక్స్ అవుదామని అనుకున్నాము. నేనైతే ఇక అక్కడ కొంచెం సేపు ఫోటోషూట్ అయితే చేసుకున్నాను. చాలా బాగుండే అనమాట లొకేషన్. ఒకటే పాయింట్ అక్కడే చాలా బాగుంది. సో ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా, చాలా చిన్న ఇల్లు, నా హైటే ఉందన్నమాట. సో మంచిగా అనిపించింది. కాసేపు ఒక 20 minutes అలా టైం స్పెండ్ చేసాము. తర్వాత అయితే మేము అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము. వెళ్ళేదారిలో అయితే చాలా కొబ్బరి తోటలు ఉన్నాయన్నమాట. మొత్తం కొబ్బరి చెట్లే. అవి తోటలో మరి అలా పెరుగుతున్నాయి అయితే అర్థం కాలేదు. వెళ్ళేదారి కొంతసేపు ఒక 2 hours దాకా అసలు కొబ్బరి చెట్లు కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ మాత్రమే లేవు, మొత్తం కొబ్బరి తోటలే. కొబ్బరి చెట్లు ఎక్కడంటే అక్కడ కనిపించాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది లొకేషన్ అయితే. చాలా గ్రీనరీగా ఎంత బాగుండేనో. ఇలా రూఫ్ టాప్ నుంచి వీడియోస్ తీయడం వల్ల వీడియోస్ అయితే అన్నీ షేక్ అయ్యాయి, కానీ అక్కడ చూస్తే మాత్రం చాలా బాగుండే అనమాట. మధ్య మధ్యలో ఇలా కొండలు కూడా వచ్చాయి, పెద్ద పెద్ద పహాడ్స్. ఎంత బాగుండేనో అసలు. లొకేషన్స్ అయితే సూపర్ అదిరిపోయింది. తిరుపతి టు పళని రోడ్ ట్రిప్ అయితే చాలా అమేజింగ్ ఉండే మాది. మేము దారిలో అయితే ఇక నిద్రపోయాము. నేను సంతోష్, అందీప్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. సో సడన్గా కార్ అయితే ఒక దగ్గర ఆగింది. లేచి చూసే వరకు అది ఒక తోట అనమాట. అది సపోటా తోట, అక్కడ ఆగిందనమాట. ఇంకా సర్ప్రైజింగ్ అయితే కేక్ తీసుకొచ్చారు పిల్లలు. మా ఆయన అయితే పెద్ద సర్ప్రైజ్ అవ్వలేదు, మేమే అతనికి ముందే తెలిసాను. ఇంకా నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. వీళ్ళు అసలు ఎక్కడ కేక్ తీసుకున్నారో తెలియదు, ఎందుకంటే మేము వచ్చే దారి మొత్తం కూడా విలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఎక్కడ బేకరీ అనిపించిందో తీసుకున్నారు. మొత్తానికి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. సో ఇంకా అక్కడ కొంచెం ఫొటోస్ దిగేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము తిరుపతి నుంచి తమిళనాడు ఎందుకు వెళ్తున్నామంటే, యాక్చువల్లీ మేము 2023లో కూడా తిరుపతి టు తమిళనాడు ట్రిప్ వేసామన్నమాట. ఇలాగే మా యానివర్సరీకి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి తమిళనాడు ట్రిప్కి వెళ్ళాము. సో అప్పుడు మా లిస్ట్లో పళని ఇంకా పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఉండే అన్నమాట, కానీ కవర్ చేసుకోలేకపోయాము. సో మళ్ళీ ఇప్పుడు కవర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే తిరుపతి నుంచి మళ్ళీ తమిళనాడు అయితే బయలుదేరాము.
సో అలా వెళ్తూ వెళ్తూ అయితే నైట్ అయిపోయింది అనమాట. ఇది కొడై రోడ్ దాటిన తర్వాత అయితే ఈ ఆర్కే మెస్ కనిపించింది అనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే, కాంటినెంటల్ ఫుడ్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఇండోర్ సిట్టింగ్ ఉంది, అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉందన్నమాట. చాలా బాగుండే మెస్ అయితే. ఇది మెస్ అని ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ ఆర్కే మెస్ అనమాట. ఇది చాలా బాగుండే. మేమైతే ఓల్డ్ ట్రిప్లో ఫుడ్ మంచి తిన్నదంటే ఓన్లీ ఇక్కడే. ఫోటోషూట్కి కూడా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అలా ఫొటోస్ అయితే దిగి ఓవరాల్ మెస్ అంతా ఒక వీడియో తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. సో అలా ఈ నైట్ అయితే ఇక్కడ గడిచిపోయింది అనమాట. ఇంకా డిన్నర్ తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము పాతాళ శంభు మురుగన్ రీచ్ అయ్యే వరకు అయితే 10:30 అయిందనమాట. సో అక్కడ వెళ్ళి ఎక్కడ స్టే చేస్తాము, అక్కడ వివరాలు ఏంటి అన్నీ మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మరి అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.